బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టి లాట్ ఆఫ్ అప్పుల్లో పడి ఇంట్లో చెప్పలేక లక్షల రూపాయల అప్పులు చేసి ఆఫీస్కి వెళ్తున్నారు, కానీ మైండ్ అంతా అప్పు మీద ఉండి అసలు ఆత్మహత్య చేసుకుందాము అనే ఆలోచనలల్లో చాలా మంది కొట్టుమిట్టారు. ఇదైతే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ప్రాబ్లం. మొన్న ఒక కేసు వచ్చింది బ్రో, కౌన్సిలింగ్కి. 16 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్ ఫస్ట్ ఏజ్ అవుతున్నాడు, 8.5 లక్షలు పోగొట్టాడు బెట్టింగ్ యాప్స్లో. తల్లిదండ్రుల డబ్బు. ఇంకా అసలు అంత అది మీరు ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగస్తులు చెప్పారు, స్టూడెంట్స్ కూడా అదే వర్స్ట్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది బెట్టింగ్ యాప్స్. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రిక్వెస్ట్, ఏ బెట్టింగ్ యాప్లో కూడా మనకు యాక్చువల్గా నీకు ఇప్పుడు గ్యాంబ్లింగ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదు. కసినో ఉంది. అవును. కసినోలో 36 గళ్ళు ఉంటాయి కదా. అండ్ దాంట్లో మీకు టేబుల్స్ ఎట్లా ఉంటాయంటే 36 ప్లస్ 0 ఉంటుంది. అవును. 00 ఉంటుంది. 00 ఉంటుంది యాక్చువల్గా కొన్ని టేబుల్స్లలో. సో యూ హ్యావ్ 38 ప్లేసెస్ కదా. ప్రాబబిలిటీ తెలుసుకోండి అందరూ. మ్యాథ్స్ ప్రాబబిలిటీ చదువుకురుగా దమాక్ పని చేయదు, ఏం పని చేయదు, ఉత్త సొల్లు అంతా చదువుకుందంతా నాన్ సెన్స్. సో 38 ప్లేసెస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా నువ్వు కనుక గెలిస్తే కసినో హౌస్ 36 టైమ్స్ ఇస్తుంది. ఓకే. ఎన్ని గళ్ళు ఉన్నాయి? 38 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఏంటి? 1/38 ఆఫ్ విన్నింగ్ కదా. ఇచ్చేది ఎన్ని? 36 టైమ్స్. 2 టైమ్స్ తక్కువ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఆల్వేస్ కసినో హౌస్ విన్స్. ఇది రూల్. ఓకే. మేము ఆమ్స్టర్డామ్లో నేను వెళ్ళాను, మీకు ఓపెన్గా చెప్తున్నాను, జస్ట్ టు ట్రై ఏముంటుంది అక్కడ చూద్దామని చెప్పి. అసలు యాక్చువల్గా ఒకసారి ఇప్పుడు మనం రోజు పోతే తప్పు, ఏముందో చూసి వస్తుంది, ఎవడేం పడగొట్టేది ఉంది. ఇప్పుడు లైఫ్లో అన్ని చూడాలి కదా అన్నట్టు. నేను చాలా కంట్రోల్ ఉంటా మనీలో. నేను ఇంకోటి అందరికీ చెప్తాను, నేను 2 సార్లు పోయినా గెలుచుకొచ్చినాను, ఎందుకంటే నాకు ప్రాబబిలిటీ తెలుసు. ఇప్పుడు కూడా గెలవగలుగుతాను, కానీ అట్లా పోయినామంటే అడిక్ట్ అవుతాం. యాక్చువల్గా దాని ఒక సైన్స్ ఉంది, మీరు చదవండి. యాక్చువల్గా ఏ ఆట ఆడితే గెలుస్తామో కూడా అక్కడ ప్రాబబిలిటీలో ఉంటుంది. మ్యాథ్స్ ప్రాబబిలిటీలో క్లియర్ ఉంటుంది. నేను 2 టైమ్స్ పోయి 2 టైమ్స్ గెలుచుకొని వచ్చా. అక్కడ రూల్ ఏం తెలుసా? వెళ్ళినప్పుడు 100 యూరోస్ గెలిచాము లేదా 200 యూరోస్ ఓడిపోయాము, ఏది కట్ అయినా వచ్చేసేయాలి నువ్వు ఆ రోజు. ఓకే. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ నేనేమంటున్నా, అసలు వెళ్ళొద్దు. ఫస్ట్ అయితే అది నాన్ సెన్స్. సెకండ్ రూల్ ఫస్ట్ రూల్ పెట్టాలి మనం యాక్చువల్ కదా. ప్రాబబిలిటీలో రూల్ ఏంటి? అది వెళ్ళి చూద్దామని వెళ్ళాను నేను కూడా. చూస్తే చెక్ చేస్తే అదే అక్కడ క్లియర్గా ఖచ్చితంగా హౌస్ గెలుస్తుంది అని. ఆమ్స్టర్డామ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కసినో ఉంది. కానీ మీకు 36 ఉన్నాయి కదా బ్రో, వీళ్ళందరూ ఆశాజీవి అంటారు చూసారా, అదే వెళ్ళి ఆశలో చూసుకుని అదే ప్రాబ్లం అవుతుంది అక్కడ. 36 ఉంది, 10 యూరోస్ ఒక దాని మీద పెట్టావనుకో, సో దట్ నీకు రిటర్న్ ఎంత వస్తుంది? 360 యూరోస్ వస్తాయి కదా. 10 యూరోస్ పెడితే ఇంకా ఆలోచించు, 100 యూరోలు పెడితే 3600 యూరోస్ వస్తాయి. మీకు తెలుసా మా శాలరీ 2250 యూరోస్ అప్పట్లో మంత్లీ, 2006లో మేము పోయినప్పుడు. అంటే ఇప్పుడు ఆశ ఎట్లుంటది మనిషికి? 100 పెడితే నెల శాలరీ వచ్చేస్తుంది. రానే రాదు యాక్చువల్గా. పెడితే పోతుంది, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పోతుంది, మళ్ళీ పోతుంది. ఒక్కొక్కసారి ఏమైతే ఒకసారి తాకుతాయి. మాకు ఒక రూమ్మేట్ ఉండే, మీకు చెప్పాలి అందరికి విషయం, ఇది లిటరల్గా చాలా ఇంపార్టెంట్. మా రూమ్మేట్ 2250 యూరోస్ రాగానే అదే రోజు రాత్రి పోయి మొత్తం ఆడి ఒడగొట్టుకొని వచ్చేటోడు. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మళ్ళీ నేను రెంట్ కట్టేటోని వానికి. రెంట్కో 100 అడుగుతుండే మళ్ళీ నన్ను. అన్నా ఏమైనాయిరా అంటే కసినోలో పోయినాయి అన్న. అరే బుద్ధి లేదురా, ఎట్లా పొడగొట్టుకుంటావురా ప్రతిసారి అంటే. చాలా మంత్స్ అట్లా పోతుండే వస్తుండే. ఆమ్స్టర్డామ్లో వాళ్ళు గ్రేట్ నిజంగా, వాళ్ళైతే చాలా అద్భుతం. నాకు నచ్చింది ఏం తెలుసా? నువ్వు రెగ్యులర్గా వస్తున్నావు అనుకో, ఆ లాస్ అవుతున్నాడు అని తెలుసు కదా వాళ్ళకు, పిలిచి నీ ఎంట్రీస్ కట్ చేసేస్తారు. మంత్లీ ఓన్లీ 3 ఎంట్రీస్. ఓ సూపర్. వాళ్ళు ఎంత గ్రేట్ వాళ్ళు. అంతే కదా, లేకుంటే వీడెవడో వస్తాడు హ్యాపీగా మొత్తం తగలబెట్టేద్దాం అని అనుకోలేదు. అక్కడ ఉంది రూల్, మేము చూసాం అక్కడ యాక్చువల్గా. సూపర్. ఓన్లీ 3 ఎంట్రీస్ పర్ మంత్. రెగ్యులర్ వచ్చేటోని రెస్ట్రిక్ట్ చేసేస్తారు. 3 ఎంట్రీస్ అని కట్ చేసేసారు వాళ్ళను. క్లాస్ ప్లేయర్స్కి ఏదో అలవెన్స్ ఉంటుంది, అది వేరు. పోకరు చాలా పెద్ద లెవెల్ నడుస్తుంది అక్కడ యాక్చువల్గా. మనోళ్ళు పోయేది చిన్న లెవెల్లో ఆడతారు. 3 ఎంట్రీస్ ఇస్తే వీడు మళ్ళీ మా రూమ్ వాడు ఒకటే ఎంట్రీలో పడగొడతాడు కదా పైసలు అన్నీ. వీడు ఒక్క రోజు పోయి మొత్తం పడగొట్టుకొని వచ్చేస్తాడు. 2250 యూరోస్ నెలంతటికి ఉండాల్సిందంతా ఒక రోజు. ఎంత తెలుసా? 1,80,000 నుంచి 2 లక్షలు ఒక్కరోజు పొడగొట్టేస్తాడు, వచ్చేస్తాడు. ఒక్కరోజు కూడా వాడు యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు అందరికి అప్పులు ఇచ్చేటోడు, అక్కడ మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోయాడు టోటల్గా. నేను ఒక రోజు ఏమడిగిన కూర్చోబెట్టి తిట్టి, అరే పిచ్చోడా, ప్రతి నెల పోగొట్టుకుంటావు కదరా, కొంచెమన్నా అసలు తలకాయ లేదరా నీకు,
ఇంకొకటి ఏమన్నా నేను ప్రాబబిలిటీ తెలుసు కదా, నేనేమన్నా ఒకరోజు 500 వచ్చినాయి అనుకో, రావచ్చు కదా. నెలంతా 2200 మాకు వస్తే వానికి 500 ఒకరోజు చూసేవారంటే చాలాసార్లు 500 వచ్చినాయి అన్న నాకు. మరి బయటకు ఎందుకు రాలేదురా అంటే, ఒకరోజు వాడు చూసిన మనీ వినండి, 22,000 యూరోలు ప్రాఫిట్ వచ్చింది ఒకరోజు వాడికి. హౌ మచ్ అంటే తెలుసా? 22,000 అంటే 16 lakhs 20 lakhs అప్పట్లో. ఒకరోజు కట్ట చూశాడు, ఇంటికి వచ్చాడు 22,000 యూరోస్ని తీసుకొని. వాడు చెప్పిన స్టోరీ వింటే నేను ఎందుకు అడిక్ట్ అవుతారో అర్థమైంది. 22,000 యూరోస్ తీసుకొని ఇంటికి వచ్చి తెల్లారిపోయి 22,000 మొత్తం పొడగొట్టుకున్నాడు, ప్లస్ పొడగొట్టుకున్నాడు. అప్పటి నుంచి వాడు ఆశ ఏంది, 22,000 or 30,000 వస్తాయి ఇక్కడ, ఏదో ఒక రోజు వస్తుంది, ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ఇంకా మళ్ళీ రాలే వాడికి. అండ్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా సంవత్సర కాలం అప్పులు కట్టిండు నాకు ఉల్టా మనీది. నేను రూమ్ రెంట్ అడుగుతుండే, ఏదో రూమ్ రెంట్ ఇచ్చాం, 100 యూరోలు అన్న. ఎప్పుడైతే బంద్ చేశాడో మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ బిజినెస్ మ్యాగ్నెట్ అయినాడు. మళ్ళీ బిజినెస్ మ్యాగ్నెట్ అయి సక్సెస్ఫుల్ అయినాడు అబ్బాయి. అంటే బెట్టింగ్ యాప్స్లో చాలా డేంజర్. బెట్టింగ్లో ఒక గమ్మత్ ఏంటంటే, ఒకసారి పోయినా కొద్దీ ఆ పోయినవి కూడా తెచ్చుకుందామని చెప్పి పోతారు.